ఓం నమః శివాయ. సుతామ్రపర్ణి జలరాశియోగే నిబధ్య సేతుం విశిఖైరసంఖ్యైః శ్రీరామచంద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం నియతం నమామి. శివానందలహరి. వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చనే విష్ణుతా గంధే గంధవహాత్మత అన్నపచనే బర్హిర్ముఖాధ్యక్షత పాత్రే కాంచన గర్భతాస్తి మయి చేత్ బాలేందు చూడామణే శుశ్రూషాం కరవాణి తే పశుపతే స్వామిన్ స్త్రీలోకీ గురో. ఓ సర్వవ్యాపక, నీకు వస్త్రోపచారము చేయుటకు 1000 కరములు కలవాడైన సూర్యుడు కావలెను. పుష్పోపచారము చేయుటకు వ్యాపకుండైన విష్ణువు కావలెను. గంధోపచారము చేయుటకు గంధవహుండుకైన వాయుదేవుడు కావలెను. వంట చేసి నీకు హవిస్సు నివేదన చేయుటకు అగ్నిముఖాధ్యక్షుడైన దేవేంద్రుడు కావలెను. అర్ఘ్యపాత్రము సమర్పించుటకు ఆగర్భ శ్రీమంతుడైన హిరణ్యగర్భుడు కావలెను. అట్లయిన మాత్రమే నీకు అట్టి ఉపచారములు చేయగలను. లేనిచో నీ ఉపకారములు చేయుట నా తరమా. ఈ శ్లోకంలో మనం నిత్యం చేసే కాయక పూజలో కొన్ని షోడశోపచారముల గురించి చెప్పబడింది. చతుర్దశ భువనాధిపతి అయిన శివుడంతటి వారిని సంతృప్తిగా పూజించాలంటే మాటలా అంటూ కొన్ని ఉపచారాలు ఎవరు చేస్తే సంతృప్తిగా ఉంటుందో చెప్తున్నారు. శివునికి వస్త్రోపచారం చేయాలంటే సూర్యుడే చెయ్యాలిట. ఎందుకంటే సూర్యుడు తన కిరణ సముదాయంతో ఈ ప్రపంచాన్ని అల్లుకొని విస్తరింపచేసేవాడుట. అందుకనే సూర్యునికి వివస్వంతుడు అనే పేరు వచ్చింది. ఇక పుష్పోపచారం చేయాలంటే వ్యాపకుడు పోషకర్త అయిన విష్ణువే చెయ్యాలిట. గంధోపచారం చెయ్యాలంటే తనతో పాటు గంధాన్ని మోసుకొని సర్వత్రా వ్యాపింపచేసేవాడైన వాయుదేవుడే చెయ్యాలిట. వండి హవిస్సుగా ఏదైనా నివేదన చేయాలంటే అగ్నిముఖాధీసుడైన ఇంద్రుడే చెయ్యాలిట. పాత్రతో అర్ఘ్యం సమర్పించాలంటే హిరణ్యగర్భుడైన సాక్షాత్తు బ్రహ్మే సమర్పించాలిట. మరి శివునికి ఈ విధమైన ఉపచారాలు చెయ్యటం సామాన్యుని వల్ల వీలవుతుందా అంటే శివుని స్థాయి అంతటిది అని చెప్పడానికే ఉదాహరణలు, కానీ మనం శివుణ్ణి పూజించడానికి తగమని మాత్రం కాదు. నాలం వా పరమోపకారకమిదం త్వేకం పశూనాం పతే పశ్యన్ కుక్షిగతాంశ్చ రాచరగణాన్ బాహ్యస్థితాన్ రక్షితుం సర్వామర్త్యపలాయనౌషధమతిజ్వాలాకరం భీకరం నిక్షిప్తం గరళం గళే నగిళితం నోద్గీర్ణమేవ త్వయా. ఓ పరమేశ్వర, నిఖిలలోక భయంకరమైన సంతాపకరమైన కాలకోట విషమును చూచి భయపడి పారిపో దేవతలను ఊరడించుటకు గాను నీ కంఠమందే ఉంచుకొని ఒమ్మక మృంగక కడుపులోని వారులకును వెలుపులి వారులకును బాధ కలుగకుండా మహోపకారమనర్చితివి. దేవా, నీ మహిమ తెలియుటకు ఈ దృష్టాంతమొక్కటి చాలదా? ఏ దేవత కూడా ప్రపంచానికి చెయ్యని మహోపకారం శివుడొక్కడే చేశాడని ఆర్తత్రాణ పరాయణుడు, జగద్రక్షకుడు, ఆపద్బాంధవుడు, మహానుభావుడు అనే పేర్లకు సరిగ్గా తగినవాడు శివుడొక్కడేనని ఈ శ్లోకం ద్వారా శంకరులు నిర్ధారిస్తున్నారు. దేవదానవులు క్షీరసముద్రాన్ని మధించారు. జ్వాలలు చిందిస్తూ కాలకోట విషం ఉద్భవించింది. దేవతలు దానవులు హడలిపోయి భయభ్రాంతులతో ప్రయత్నం విరమించి పారిపోదామనుకున్నారు. అప్పుడు శివుడు ఆ హలాహలాన్ని తాను భక్షించి దేవదానవులను రక్షించాడు. ఆ విషాన్ని మింగితే లోపల కుక్షిలో సకల చరాచర ప్రాణకోటి ఆహుతైపోతుందనే ఉద్దేశంతో అటు లోపల ప్రాణకోటికి ఇటు బయట దేవదానవులకు అందరినీ రక్షింపబడటం కోసం ఆ విషాన్ని మృంగి లోపలకు పోనీయకుండా కంఠం వద్దనే నిలిపివేశాడు. ఇంతటి సమయస్ఫూర్తి, ఇంతటి దయాగుణం, ఇంతటి తెగింపు, సాహసము, ఆర్తత్రాణ పరాయణత్వము ఎవరికుంటాయి? ఈ ఒక్క మహోపకార గుణం చాలు శివుడు అందరి దేవతలలో అగ్రగణ్యుడు అని చెప్పుకోవడానికి అని అంటున్నారు శంకరులు. జ్వాలోగ్రహ సకలామరాతిభయదః క్ష్వేళః కథం వా త్వయా
దృష్టః కిం చ కరే ధృతః కరతలే కిం పక్వజంబూఫలం జిహ్వాయాం నిహితస్య సిద్ధగుటికా వా కంఠదేశే భృతః కిం తే నీలమణిర్విభూషణమయం శంభో మహాత్మన్ వదా. ఓ పరమేశ్వరా, తీవ్ర జ్వాలలు క్రమ్ముచు సకల దేవతలకును భయంకరమైన ఈ కాలకూట విషమును కన్నులతో కాంచుటయే కాక చేతితో ఎత్తి అరచేతిలో ఉంచుకొంటివి. అది నేరేడు పండా ఏమి? ఇదీ కాక నాలుక మీద వేసుకొంటివి. అది సిద్ధఘటికయా ఏమి? మరియును కంఠమందొటలనే ఉంచుకొంటివి. అది ఇంద్రనీలమణియా ఏమి? చెప్పుము.